నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాలేజీ యాజమాన్యం తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం రాత్రి కళాశాల చైర్మన్ గుణశేఖర్ దంపతుల ఆధ్వర్యంలో స్పోర్ట్స్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ కార్యక్రమంలో శుభం సినిమాని సొంతంగా నిర్మిస్తున్న సినీ నటి సమంత శుభం సినిమా నటులతో సందడి చేసింది. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ దంపతులు వారికి పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం శుభం సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. అనంతరం సినీ నటి సమంత కాలేజీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. సమంతను చూసేందుకు విద్యార్థులు ప్రజలు వేల సంఖ్యలో విచ్చేశారు. దీంతో కళాశాల వద్ద కొద్దిసేపు హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున విద్యార్థుల తల్లిదండ్రులు రావడంతో కళాశాల నిర్వాహకులు అత్యుత్సాహం ప్రదర్శించారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు. ఒకసారి లోపలికి వచ్చి బయటికి వెళ్ళా కానీ లోపలికి రాణిస్తే రానియటం లేదు. దానికి యాజమాన్యం ఏం విషయం తీసుకుంటుంది కానీ లోపలికి అలౌ చేయట్లేదు. పసిపిల్లలు ఎక్కువ 1 అవర్ ఇక్కడే ఉన్నాం. పాస్ ఇచ్చారు, ట్యాగ్ ఇచ్చారు, లోపలికి పోయి మళ్ళీ బయటకు వచ్చాము. దానికి అలౌ చేయడం ఇది కరెక్టా కాదా? దాన్ని యాజమాన్యం ఏ సమస్య తీసుకుంటుంది? అది ఈ విధంగా జనాలను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఉందా? ఆడవాళ్ళు పంపించారు కదా, జనాల్ని అవసరం ఉందా ఇబ్బంది పెట్టేది? చూడండి, గంట నుంచి 10 నిమిషాలు అన్నారు. 2 గంటల నుంచి అది అడిగితే ఫోన్లు చేస్తున్నాం. ఫోన్లు చేస్తే బౌన్సర్లు ఆడ నిఖిల్ ఉన్నాడు పేర్లు చెప్పారు. చెప్పండి మీరే. ఈ విధంగా ఎత్తుకొని 2 గంటల నుంచి నిలబడుతూ ఉన్నాం. లోపల కూడా క్రౌడ్ లేదండి. 7 గంటలకు వచ్చాం. మళ్ళీ లోపలికి వస్తే ఆలోచించట్లా. లోనికి వెళ్లేందుకు పాసులిచ్చి తమను కార్యక్రమంలోకి అనుమతించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఇదే సమయంలో పోలీసులు రంగప్రవేశం చేయడంతో వివాదం కాస్త సద్దుమణిగింది. అయితే కాలేజీ నిర్వాహకుల తీరుపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. చదువులు చెప్పే కళాశాలలో సినీ నటులను తీసుకొచ్చి ఫెస్టివల్ కార్యక్రమాలు నిర్వహించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి ఫెస్టివల్స్ లో విద్యార్థులకు ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేపడితే బాగుంటుందని సలహా ఇస్తున్నారు. ఎంతో మంది యువత మత్తు పదార్థాలకు బానిసలై తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారన్నారు. ఇటువంటి వాటిపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత కళాశాల నిర్వాహకులపై ఉండదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు చెడు అలవాట్లకు బానిసలు కాకుండా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచిస్తున్నారు. కళాశాల పబ్లిసిటీ కోసం ఇటువంటి కార్యక్రమాలు చేసి కళాశాల ప్రతిష్టను దిగజార్చుకోవద్దని వేడుకుంటున్నారు.